ఇప్పుడు ఆటలు ఆడిన వాళ్ళు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కోరియోగ్రాఫ్ చేసిన వారికి మాత్రమే గిఫ్ట్ ఉంటుంది. అందరికైనా స్త్రీలకు మాత్రం గిఫ్ట్లు మరి 1వ తేదీ జనవరిలో ఇవ్వబడుతుంది కనుక ఇప్పటిలాగా మరి గిఫ్ట్ నూతన సంవత్సరము కాబట్టి జ్ఞాపకం చేసుకుని ఆటలు ఆడిన వాళ్ళు గిఫ్ట్లు ఇస్తున్నారు. పేరు చదువుతుంది, వచ్చిన చదువమ్మా చదువు గిఫ్ట్లు ఇస్తున్నారు. మేడం గారి చేతుల మీద ఇద్దాం, మేడం గారి చేతుల మీద ఇద్దాం. చప్పట్లు కొట్టి హల్లెలూయా. వచ్చిన పేరు చదువుతుంది. స్తోత్ర హల్లెలూయా. ఆడిన వాళ్ళు గుర్తేకమ్మా అందరూ పేరు చదువు చదువు. ప్రైజ్ లార్డ్. లాస్ట్ సండే ఆడిన ఆటల పోటీల్లో గేమ్స్ చాలా చక్కగా ఆడారు. పిల్లలు వెళ్ళి వీళ్ళ ఇంటికి అందరిని పిలిచారు, కొంతమంది వచ్చారు. దేవుని మహిమార్థంగా ఆ రోజు ఆటల పోటీలు బాగా జరిగాయి. చిన్నపిల్లలు ఆడారు, పెద్దవాడు ఆడారు. అయితే చిన్నపిల్లలకు వచ్చేసరికి న్యూ ఇయర్ రోజు గిఫ్ట్లు ప్రజెంటేషన్ చేద్దాం. ఈరోజు నా పెద్దవారికి ప్రజెంటేషన్ చేద్దాం. వాళ్ళల్లో కబడ్డీ ఆడారు, త్రోబాల్ ఆడారు. అయితే గిఫ్ట్లు నేమ్స్ వచ్చేసరికి మేము ఏమనుకున్నామంటే రన్నర్స్కి ఇద్దాము అండ్ విన్నర్స్కి ఇద్దరికి గిఫ్ట్ ప్రజెంటేషన్ చేద్దాం అనుకుంటున్నాము. అయితే 2 గేమ్స్లో ఈక్వల్గా అదే పర్సన్స్ ఆడారు కాబట్టి ఈచ్ వన్ గిఫ్ట్, రన్నర్స్ కూడా ఇస్తున్నాం కాబట్టి ఈచ్ వన్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటా ఉన్నాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్గా త్రోబాల్లో ఆడిన వాళ్ళు నేమ్స్ అనౌన్స్మెంట్ చేస్తే విన్నర్స్ అనౌన్స్మెంట్ చేస్తున్నాం. వచ్చేసరికి రాణిమ్మ గంటి గారు, సంఘంలో పెద్దవారు రాణిమ్మ ఆంటీ గారు. చప్పలు కొడదాం. విన్నర్స్లో రాణిమ్మ ఆంటీ గారు ఉన్నారు. మేడం గారి చేతుల మీదుగా గిఫ్ట్ ప్రజెంటేషన్ జరుగుతుంది. ఫోటో. రాణిమ్మ ఆంటీ గారు చాలా చక్కగా త్రోబాల్ ఆడారు. ఇటు తిరగండి. అలాగే తర్వాత వచ్చేసరికి సంఘంలో పెద్దవారు రూతమ్మ ఆంటీ కూడా విన్నర్స్లో ఉన్నారు. చాలా చక్కగా త్రోబాల్ ఆడారు. ఆంటీ గారు కూడా చప్పలు కొడదాం. అలాగే శ్వేత మరియమ్మ వాళ్ళ కోడలు వచ్చారా. అలాగే ఏసమ్మ, రమ్య గారిని మార్చుకున్నారు, ఏసమ్మ. అలాగే సంజన ఒంగోలు నుంచి వస్తారు. సంజన. అలాగే నైనిత కూడా దీంట్లో ఆడారు. నైనిత కూడా గిఫ్ట్ ఇద్దాం. నైనిత ఇక్కడే ఉంది. అలాగే సంఘంలో పెద్దవారు ఎలిసమ్మ గారు, పెద్దవారు చాలా చక్కగా ఆడారు. తర్వాత వీళ్ళు విన్నర్స్. తర్వాత రన్నర్స్ కూడా గిఫ్ట్ ప్రజెంట్ చేద్దాం. రన్నర్స్లో లలిత రన్నర్స్లో ఆడారు. తర్వాత నీలిమ అక్క ఆడారు. తర్వాత అర్చన అక్క మన దగ్గరే ఉన్నారు, విన్నర్స్లో ఉన్నారు. రన్నర్స్. తర్వాత మరియమ్మ ఆంటీ కూడా ఆడారు. అశ్విని ఆడింది. రన్నర్స్. అశ్విని గిఫ్ట్ రమ్య గారు తీసుకుంటారు. శశి వచ్చిందా? శశి తీసుకోండి. శశి. తర్వాత నరసమ్మ ఆంటీ గారు రన్నర్స్లో బాగా ఆడారు. పెద్దవారైనప్పటికీ చాలా చక్కగా ఆడారు. తర్వాత ఈ గేమ్ ఎంతతో క్లాస్ అయింది. తీసుకునే వారు న్యూ ఇయర్ రోజు తీసుకుంటారు.
ఇంకోసారి మళ్ళీ చదువుతున్నాను. విన్నర్స్లో రాణిమ్మ ఆంటీ, రుతుమ్మ ఆంటీ, శ్వేత, ఏసమ్మ, శ్వేత తీసుకోలేదు, సంజన తీసుకోలేదు, నైనిత, అలాగే ఏలిసమ్మ గారు. తర్వాత లలిత, నీలిమ్మ, అర్చనకు తీసుకున్నారు. మరియమ్మ ఆంటీ, అశ్విని, శశి, నరసమ్మ ఆంటీ. తర్వాత కబడ్డీ గేమ్స్లో చాలా చక్కగా ఆడారు. త్రోబాల్ అయిపోయిన తర్వాత కబడ్డీ ఆడారు. వీళ్ళలో విన్నర్స్ వచ్చేసరికి మరియమ్మ ఆంటీ, మరియమ్మ ఆంటీ వాళ్ళు రాలేదు. తర్వాత అర్చనక్క, అశ్విని, తర్వాత దీప్తి ఆడింది. శశి. తర్వాత వీళ్ళు విన్నర్స్. రన్నర్స్లో వచ్చేసరికి ఏసమ్మ రాలేదు, శ్వేత రాలేదు, లలిత అక్క రాలేదు, మేరమ్మ ఆంటీ, కొమ్ము మేరమ్మ ఆంటీ. కొమ్ము మేరమ్మ ఆంటీ విన్నర్స్లో ఉన్నారు, చక్కగా ఆడారు. తర్వాత సంజన అక్క. ఓకే, ఇవి గేమ్స్. రానివారు మరలా కలిసి తీసుకోండి. తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్స్కో తీసుకొని వాళ్ళకి నేమ్స్ ఇంటూ మార్క్స్ పెడుతున్నాము. న్యూ ఇయర్ రోజు ప్రజెంటేషన్ జరుగుతుంది. చిన్నపిల్లలు చాలా చక్కగా ఆడారు, వాళ్ళందరి నేమ్స్ ప్రిపేర్ చేయాలి. న్యూ ఇయర్ రోజు వాళ్ళకి ఇస్తాము. చాలా పిల్లలు కూడా రాలేదు. న్యూ ఇయర్ రోజు పిల్లలందరినీ తీసుకురండి, ఆడిన పిల్లలందరినీ. ఆ రోజు గిఫ్ట్ ప్రజెంటేషన్ చేద్దాం. అలాగే కొరియోగ్రాఫ్ చేసిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వీడియోస్లో ఉన్నారు, వాళ్ళందరూ మేము నేమ్స్ క్యాప్చర్ చేసేసి అందరికీ గిఫ్ట్ ప్రజెంటేషన్ చేస్తాం. న్యూ ఇయర్ రోజు చేద్దాం. చివరిగా చిన్న కార్యక్రమం ఉంది. ముగించబోయే ముందుగా నేను ప్రకటన చేస్తూ ఉన్నాను. ఎవరైనా కీర్తన 1 అధ్యాయం నుండి 2 అధ్యాయం వరకు బైబిల్ చదవకుండా సిద్ధపడండి. తప్పులు పోయి ఆపేస్తుంది మేడం గారు. 65 సార్లు చదివారు బైబిల్. ఎన్నిసార్లు? ఒకసారి చదివారు మీరా? 65 సార్లు మేడం గారు చదివారు. ఎవరి దాని పుస్తక రచయిత కనుక అన్నీ తెలుసు. కాబట్టి 1 కీర్తన 1 నుంచి 2 అధ్యాయం వరకు ఎవరన్నా సిద్ధపడి బైబిల్ చూడకుండా కంఠాత్మ వాక్యం చదివితే వాడికి ప్రైజ్ ఇవ్వబడుతుంది. రాండి, చదివాలి, రండి, రావాలా త్వరగా. ఉన్నారా లేదా? 1 అధ్యాయము కీర్తనలు నుంచి 2 అధ్యాయం చదివిన వారు, సిద్ధపడిన వారు ఉంటే చదవండి, వారికి గిఫ్ట్ ఇవ్వబడుతుంది. గిఫ్ట్ ఇవ్వబడుతున్న స్తోత్రాలు చదువుకుందాం. స్తోత్రాలు అలాగని ఉండారా? పిలువు, తరగరా చదువుకుందా, చదువు. బైబిల్ చూడకుండా కంఠంతో వాక్యము తయారు చేసాం కనుక చదువుకుందాం. చిత్తపడి భయపడబాక. ఇదిగో దిష్టులాల చెప్పుడు నడవక పాపుల వర్గం నిలువగా అబ్బాసులు కూర్చోనుగా ఏదో ధర్మశాస్త్రం ఆలోచించు నివరత్నం దాన్ని దానిచేవాడు ధన్యుడు. అతడు నీతి కాలంలో నాటబడింది, ఆకు వాడక తన కాలమే ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. అతడు చేయదంతయో సఫలమగును. దుష్టులు అలాగుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉండును. కాబట్టి న్యాయవిమర్శలో దుష్టులను, నీతిమంత సభలో పాపులు నిర్వారు. నీతివంత మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనకు నడుపును. యెహోవా నా కాపరి, నాకు లేమీ కలగదు. పచ్చిక కాల్చారులు నన్ను పండుగచున్నాడు. శాంతికరమైన జనముల వద్ద ఆయన నన్ను నడిపించున్నాడు. తన కాలమైన నన్ను సేద్దించున్నాడు. తన నామను బట్టి నీతి మార్గాలను నడిపించున్నాడు. దాంతో లోయలో సంచరించును. ఏ అపాయకు భయపడను. నీవు నాకు తోడే ఉండు. నీ దుట్టుకర నీ దండం నన్ను ఆదరించచ్చు.
నీ దుట్టుకరలి దండ నన్ను ఆదరించును, నా శత్రువుల అతడు నాకు భోజనం సిద్ధపరచును, నూనెతో నా తల అంటును, నా గిన్నె నిండి పొల్లుచున్నది. నేను బ్రతుకుని నీ కృపాశాల నా వెంట వచ్చును, చిరకాల యెహోవా వండినాలో నేను నివాసం చేసినాను. డిఎస్ విద్యాసాగర్ గారు మనవడు. చప్పట్లు కొడతా ఒకసారి. My name is Avinash Sagar. I am studying first class. వెరీ గుడ్. ఇక్కడ దాదా గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్ ఇంకెవరు అన్నారా? ఇంకా కీర్తనలు 1 కానీ లేకపోతే 23 అధ్యాయం కానీ చెప్పగలిగిన వాడు, కీర్తన 1 అధ్యాయం కానీ, ఇప్పుడు పిల్లలు చెప్పింది, పెద్దలు కూడా చెప్పవచ్చు. 1వ కీర్తన నుంచి 2వ వచ్చిన వరకు కానీ కీర్తన 23 చెప్పగలుగుతారన్నా? చెప్పండి, నిలబడి చెప్పగలుగుతారా? హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున్నాడొక, పాపుల మార్గం నిలవక, అపహాస్కులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఏరి నాటబడిందే, ఆకువాడక తన కాలమందు ఫలమించి చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉండదు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనముకు నడుపును. అన్ని జనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దాన్ని తలంచున్నది. మనం వారి కట్లు విప్పుదాం రండి, వారి పాశములు మన యొద్ద నుండి పారవేయదు రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడొకవాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూసి అపహసించుచున్నాడు. ప్రచండ కోపం చేత వారిని చూచి ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపం చేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధమైన సియోను పర్వతం మీద నా రాజుని ఆసీనుగా చేసి ఉన్నాను. నాకు కట్టడని నేను వివరించదను. యెహోవా నాకు ఇలా సెలవిచ్చెను, నీవు నా కుమారుడువు, నేను నిన్ను కని ఉన్నాను. జనములు నువ్వు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను. జనములు నీకు స్వాస్థ్యంగాను, భూమిని దిగంతం వరకు నీకు సొత్తుగాను ఇచ్చేదాను. నిపదండంతో నీవు వారిని అలగొట్టదు, కుండను పగలగొట్టినట్టు నీవు వారిని ముక్కలు చెక్కలుగా పగలగొట్టదవు. కాబట్టి రాజులారా వివేకులైనడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడా వణుకుచూ సంతోషించుడి. ఆయన కోపం త్వరగా రగులు కొనును. చెప్తా. కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించును. ఆయన ఆశ్రయించి వారందరూ ధన్యులు. థ్యాంక్ యూ. ఈ వాక్యాలు కూడా బాగా నేర్చుకుంటున్నారా, చదువుతున్నారా? బైబిల్ లేదని దానికోసం మేము స్టడీ చేసాం. మరి చెప్పిన మరి ధన్యులు. అలాగని అమ్మా కూర్చో, నిజమ్మా కూర్చో, ఒక్క నిమిషం అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం ముగింపులోకి వచ్చాం కనుక ప్రార్థన చేసుకునే ముందుగా అందరూ కూడా జ్ఞాపకం చేసుకొని చక్కగా మేడం గారు దొరకాలి. కాబట్టి ఇక జరగబోయే కార్యక్రమాలు మరి వచ్చే శుక్రవారము ప్రార్థన సాయంకాలం ఉంటుంది. రాత్రి జరిగిన చాలామంది రాలా, మరి వర్షం పడిన రాలేదు, కానీ మేము 12:30 దాకా ప్రార్థన పెడుతూనే ఉన్నాం, రాలేదు. కేరళస్ 10-24వ తేదీన తిరుగుతాం. వర్షం అన్న వల్ల రాలేకపోయాం. వర్షం బయటికి రావడానికి మైకులు పెట్టుకుని రావాలి కాబట్టి తిరగలేకపోయాం. ప్రార్థన మాత్రం చర్చలు పెట్టాం కనుక కొంతమంది వచ్చేసి చాలా సంతోషము. రేపు శుక్రవారం, ఇవాళ బుధవారము, శుక్రవారం రాత్రి ఉపాస కూడుకుంటుంది. అలాగని 29వ తేదీ చివరి ఆదివారం, 29 చివరి ఆదివారము అయిపోయింద 31వ తేదీ రాత్రికి 37 మనం నూతన సంవత్సరం ఎదుర్కొని ఆరాధన. ఆ రోజునే ఇంకా నూతన ప్రైవేటు బిడ్డకు వాగ్దానం ఇవ్వబడుతుంది. 31వ తేదీ రాత్రికి వాగ్దానాలు ఇవ్వబడుతుంది. మళ్ళీ 1వ తేదీ కూడా వాగ్దానం కనుక అలా ఈ కార్యక్రమం చిత్రపడం మనం చేస్తున్న 1వ తేదీ ఘనంగా జరుగుద్ది. అలాగనే వచ్చే నెల 4వ తేదీ బాప్తీసాలు. ఇప్పుడు ఎవరైనా తీసుకొని రాసుకొని పోండి. 4వ తేదీ బాప్తీసం నూతనకి ఇస్తున్నాం.
కనుక మళ్ళీ 5వ తేదీ ఆలయ ప్రతిష్ట వార్షికోత్సవం వస్తుంది. ఆలయ ప్రతి సంవత్సరం గాంభీర్యంగా మరి పార్టీ వచ్చినప్పుడు జరిపేవాళ్ళు. ఇక్కడ కూడా పోయిన సంవత్సరం జరిపాం కాబట్టి ఈ సంవత్సరం అలా రావటం లేదు. ఆదివారం వస్తుంది 5వ తేదీ. ఆదివారం అయితే 4వ తేదీ బాప్తీసం వెళ్తున్నాం. బాప్తీసం వెళ్ళి బాప్తీసం 4-5 తీసుకొని రాత్రిగా ఫంక్షన్ చేస్తాం. అలా కాదండి, ఆదివారం వచ్చిన కనుక 4వ తేదీ శనివారం వెళ్తాం, బాప్తీసాలు తీసుకొని వస్తాం. బాప్తీసాలు అయిపోయిన తర్వాత ఆదివారం మొదటి వారం బల్లాదం ఉంటుంది. అలాగే ఆలయ ప్రతిష్ట వార్షికోత్సవం కూడా అప్పుడే జరుగుతుంది. స్తోత్రాలు. ఆలయ ప్రతిష్ట కూడా వార్షికోత్సవం 28వ సంవత్సరం వార్షికం. నేను ఈ కాలనీకి వచ్చి నేలపాటి వచ్చి మానగాచి అప్పుడు ఎంతో ఉండేవారు మాకు. ఎంత పిల్లలు, మా పిల్లలు వీళ్ళిద్దరు చూడా 3-4 పిల్లలు పిల్లల్ని తీసుకొని వచ్చాను. 28 సంవత్సరాలు వచ్చి దగ్గరికి ఈ కాలనీకి వచ్చి కనుక 25 సంవత్సరాల వార్షికోత్సవం నేను సేవ ప్రారంభించి కనుక 5వ తేదీ మదియమే, సాయంత్రం కాదు మధ్యాహ్నం జరుగుతుంది. ఆ రోజు ప్రేమింది అన్ని ఉంటుంది. మొదటి వారము బల్లారాధన వార్షికోత్సవం కాబట్టి సంతోషంగా జరిగింది. గతకాలంగా ఇది కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం మనం చేస్తున్నా. కూడా వచ్చి మీ అందరూ కొందనాలు. గిఫ్ట్లు మరి పిల్లలు ఆటలాడిన వాళ్ళు గిఫ్ట్లు ఉండి, కోరియోగ్రాఫీ గిఫ్ట్లు ఉండి, వాళ్ళు అందరు రాలేదు కాబట్టి 1వ తేదీ ఇస్తాం. అలాగే 1వ తేదీ మనం స్త్రీలు 10 సంవత్సరాల గిఫ్ట్లు కూడా పండుగ గిఫ్ట్లు ఇస్తాను. చిత్తపడి మందిరానికి చక్కగా రావాలని మనం చేస్తున్నాం. చివరి ప్రార్థన ఆశంతో గుడికి ముగించుకుందాం. స్తోత్రాలు. ప్రార్థన. పరిశుద్ధుల ప్రాంతాన్ని ఇంతవరకు చక్కగా నేను ఈ క్రిస్మస్ ఆరాధన జరిపించే కుడి వచ్చిన 10 మీద ప్రార్థన చేస్తున్నాం. రావు చిదంబత్తిన ఆయన మరొక వారు వచ్చిన సంగమంత ఐక్యుల ప్రేమ సమానం ప్రార్థన చేస్తూ అయ్యా మరొకసారి తండ్రి ప్రభు రేపు జరగబోతున్న 29వ తేదీనైన ఆరాధన, అలాగనే శుక్రవారం ఆరాధన ప్రభువ, 31వ తేదీనైన ఆరాధన అయ్యా, నూతన ఎదురుగల ఆరాధన, 1వ తేదీ ఆరాధన, 5 ఆలపడి ఈ కార్యక్రమం అన్నీ నీకు మాకు జరిగించమని అందరూ వచ్చిన స్థితి గ్రామతాన్ని కూడి వచ్చిన బదిమించమని సంగమంత ఐక్యుల ప్రేమ సమానం ఇచ్చిరా సహాయం చేయమని సంగం ఇచ్చిన కానుక దీవించాల్సి 30 రోజులు తండ్రి దశమ దీవించి ప్రాణం చేస్తున్నాం. ఇచ్చిన ప్రభు ఫలహాన్ని దీవించాలని 30 రోజులు పని ఫలహాన్ని తెచ్చిన బిడ్డలు కూడా దీవించాల్చమని సంగం చెడు కావంచమని మా ప్రభు నీ ప్రేమలు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నీ సన్నిధికి వచ్చే బిడ్డ రావాల్సిన సకల పరిస్థితులు గ్రహించునుగాక. నా ప్రాణమా యోహోను ఆయన చేసిన ఉపకారం ఉంది. నా ప్రాణం ఆయన చేసిన యేసు రక్తం చిలువ రక్తం అపవాది కానీ దేవుని నామానికి విజయం కలుగుగాక. ఆమె చిన్న ప్రకటన చేసిన తర్వాత పలహారం ఉంది. 10 సంవత్సరం గతకాలం పలహారం టైంలో అందరు తెచ్చారు. బేషన్లు పలహారాలు. అది ఏ బేషన్ల పలహారాలు పంచాలి కదా, మీకే కదా పంచాలి కదా. అందరూ క్రిస్మస్ వేడుకలు పలహారం తీసుకొచ్చారు. నేను చూసి రాలేదని నేను ఆర్డర్ తెప్పించా. అదిగో 6 కిలోల లడ్లు, 3 కిలోల పలహారం తెప్పించా. ఇది కూడా ఎలాగంటే మీకు ప్రార్థన చేసి మీరు చేయలేదు కానీ ఒక అన్యుడు మదన స్వీటు ఆయనకు ప్రార్థన చేస్తుంటా ప్రతిరోజు ఎంచుకుంటారు తన కొరకు చెట్టు గారు. ఆయన పంపించాడు. స్తోత్ర హల్లెలూయా. ఫోన్ చేయగానే పిల్లలు పోయి తెచ్చాను. నేను కూడా పోలేదు. 6 కేజీల లడ్లు, 3 కేజీల బూంది, 10 కిలోలు పంపించాడు. స్తోత్ర. మనం మాత్రం కేజీ తేటానికి భయపడి పాలు మలిగి మరి డబ్బులు కాదు కానీ బరువు తేటానికి బాధపడుతుంది. కాబట్టి పలహారం ఉంది, అందరు చేసుకునేది. కాబట్టి ఆయన కోసం ఒక పక్క ప్రార్థన చేద్దాం. అందరు చేయండి. పరిశుద్ధ పంతాన్ని మొదమోసారి రోజు ప్రార్థన చేస్తున్నాం. వ్యాపారం కొరకు నైనా అయ్యా స్వీటు నైనా షాప్ పెట్టుకున్నారు. వ్యాపారం చేసి ఈరోజు కూడా తండ్రి ఆ బిడ్డ పలహారం తెచ్చాడు. రెట్టింపు ఆసిన కుటుంబాలు దీవించే కష్టాల భర్తలు దీవించమని ఈ పలహారం అందరూ సముద్రించని ఈరోజు పలహారం తెచ్చి బిడ్డలందరూ దీవించమని పనులు చేసి బిడ్డించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. పలహారం పంచుకుందాం. ప్యాకెట్ ఇవ్వండి. పలహారం ఎవరు కూర్చోండి ఒక్క నిమిషం. అలాగనే కూర్చోండి. క్యాలెండర్లు ఉండి ఇగో ఇక్కడ ఉండి ఇగో పిల్లలు కాదు ఏం కాదు పట్టిస్తాను. పెట్టిస్తే బాగుంటుంది. అటు ఎట బాగుంటుంది. కొట్టుకొని తిరుగుతారు పెట్టి గబగబా. పేపర్లు అంటే వీటిలో పారబోసుకుంటున్నారంట. గబగబా